టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీటీడీ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నరేష్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. టీటీడీ సిబ్బంది పరిపాలనా భవనం వద్ద మీడియాను అనుమతించడం లేదు. ఏర్పడి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా టీటీడీ చైర్మన్ వెంటనే జోక్యం చేసుకుని ఎవరైతే నరేష్ కుమార్ గారు ఈ విధంగా చేశారో వాళ్ళని వెంటనే తొలగించాలా, అదేవిధంగా బహిరంగంగా భక్తులకి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఇది నిత్య కృత్యంగా జరుగుతోంది. గతంలో ఒక బోర్డు మెంబరు ఇదే విధంగా ఒక 2 నిమిషాలు గేట్ ఓపెన్ చేయలేదని చెప్పి సూర్యశేఖర్ అనేటువంటి ఉద్యోగిని సస్పెండ్ చేయడం, మహాద్వారం ఎంట్రన్స్ లో చైర్మన్ చెప్పినటువంటి వాళ్ళు గేట్ తెరవలేదని చెప్పే ఉద్దేశంతో ఒక సూపరింటెండెంట్ ని ఒక అటెండర్ ని ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివి నిత్య కృత్యంగా జరుగుతున్నాయి. వీటిని మేము అంగీకరించాం. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిపైన మీరు పరిష్కారం చేసి ఒక మంచి పాలక మండలిగా మీరు ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు ఈ సమస్యని పరిష్కారం చేయనటువంటి పక్షంలో ఈ యొక్క ఆందోళనని మా ఉద్యోగ సంఘాలన్నీ కూర్చొని ఒక బెస్ట్ ఆఫ్ మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా దశల వారి మా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. మాకెవతే ఎవరు బెదిరింపులు ఏం చేయలేదు. రెండోది వచ్చి కొన్ని వార్తలు వచ్చినాయి, మమ్మల్ని ఎవరో నడుపుతున్నారని. మేమంతా వ్యక్తిత్వం లేనటువంటి వాళ్ళం కాదు. ఉద్యోగ సంఘాలకి టీటీడీలో వ్యక్తిత్వం ఉంది. టీటీడీ ఉద్యోగ సంఘాలు ఒకరు చెప్తే చేసేటువంటి స్థితిలో లేవు. గతంలో మమ్మల్ని 3 సస్పెండ్ చేశారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడినాం, అంతకుముందు కూడా పోరాడినాం. కాబట్టి ఉద్యోగుల సమస్యలు తప్పితే ఇక్కడ ప్రభుత్వం ఏది లేదంటే ఇంకోటి అనేటువంటిది మా ఉద్దేశం కాదు. రెండోది, మా పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కాదు. ఈ సమస్యకు వ్యతిరేకంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి నరేష్ కుమార్ ని వెంటనే తొలగించాలి. ఆయన బహిరంగంగా యాత్రికులకి భక్తులకి క్షమాపణ చెప్పాలి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ ఉద్యోగుల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఇది మా ఆత్మగౌరవంగా చూస్తున్నాం. మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మేము ఏడుగానే వేస్తాం. దయచేసి ఉద్యోగస్తుల్ని రాజకీయ నాయకులుగా మార్చొద్దు. ఇలాంటి సంఘటనలతో మా ఆత్మగౌరవాలు దెబ్బతీయద్దు. ఒకవేళ మీరు మా వాళ్ళ మంత్లీ కూలీలు అయితే మీ పల్లెల్లోకి వస్తున్నటువంటి అన్నము ఒక రోజువారీ కూలీ పనిచేస్తేనే మీకు పల్లెల్లోకి భోజనం వచ్చింది. అలాగే ఉద్యోగస్తుల్ని మంత్లీ కూలీలాగా ఒక 3rd క్లాస్ కూలీలాగా మాట్లాడితే ఇది మా ఉద్యోగస్తుల యొక్క ఆత్మగౌరవంగా మేము చూస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలు తలుచుకుంటే ప్రభుత్వాలు పడిపోతున్న రోజులు ఇవి. మరో ప్రభుత్వాలు కోల్చడము నిలబెట్టడము ఉద్యోగులకి ఇదేమి పొరపాటి. కాబట్టి ఉద్యోగుల చరిత్రని మరొక్కసారి తెలియజేస్తాం. మా ఆత్మగౌరవాలు దెబ్బతింటే మా పోరుబాట దశల వారీగా ఎంత దూరమని తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తూ బోర్డు మెంబర్ని బేసిరత్తుగా వెంటనే సస్పెండ్ చేయాలని, మా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని మరొక్కసారి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులంతా కూడా ఒకే ఐక్యతగా ఉండి ఉద్యోగుల యొక్క సమస్యల పైన మేము పోరాడుతున్నాం. మాకు ఎటువంటి ప్రభుత్వాల మీద ద్వేషం లేదు. మా ఉద్యోగుల యొక్క సమస్య మాకు ఇంపార్టెంట్. కాబట్టి ఎవరు ఏమేం చేసినా ఉద్యోగుల యొక్క సమస్యను తీర్చాల్సిందిగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సమస్యను వెంటనే ఒక కొలికి తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.